ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వర్తమానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మన యొక్క వాక్య ధ్యానం కొరకై పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. మనుషులు నియమించేటువంటి యొక్క ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై మనం లోబడి ఉండవలసి అనుకుంటున్నాము. సో సబ్మిట్ యువర్ సెల్స్ టు ఎవరీ ఆర్డినెన్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ లార్డ్స్ సేక్. ప్రభు నిమిత్తమై. కాబట్టి ఈ లోకంలో మనకు అధికారులు ఉంటున్నారు, ప్రభుత్వాలు ఉంటున్నవి, మనకు రాజ్యాంగం ఉంటున్నది, మన యొక్క దేశం యొక్క రూల్స్ లా ఉంటున్నది. మనము విశ్వాసమైన వారము మనం ఏం చేయాలంటే లోబడవలసి అనుకుంటున్నాం. దానికి లోబడాల. ఎందుకంటే ఆ యొక్క రూల్స్ అన్ని కూడా మనము ఒబే చేయవలసి వారు, పాటించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చింది ఏంటంటే అవి కూడా అన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా మనకు తెలపడే కార్యం అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము జరిగేటివిగా ఉంటున్నవి. కాబట్టి మనము వీటిని అధిగమించకూడదు అనేటువంటిది. ఒకవేళ మనుషులు చేసినట్టు రూల్స్ అయినప్పటికీ కూడాను అధికారులు చేసినట్టు రూల్స్ కాబట్టి దాంట్లో మనము అధిగమించకూడదు అంటాడు కదా. అదే 14వ వచనంలో ఏం చెప్తాడు చూడండి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులు ప్రతిదండ చేయుటకు, సన్మార్గులకు మెప్పు చెక్కలు చేయుటకు రాజు వల్ల పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. కాబట్టి ఎందుకు లోబడి ఉండాలంటే వారు న్యాయం తీర్చేవాళ్ళుగా ఉంటున్నారు కదా. నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేస్తారు, అట్లాగే మంచివారికి మెప్పు కలిగిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే ఏలనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడేవారు నోరు మూయటకు దేవుని చిత్తము. కాబట్టి ఇది దేవుని చిత్తం. లోబడి ఉండుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తము అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది అన్నమాట. కాబట్టి మనం అందరి అథారిటీస్ కొరకై అధికారులకు లోబడి ఉండాలనేటువంటిది. అదే మనం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప ఏ అధికారము లేదు. కాబట్టి ప్రతి అధికారములకు మనము లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని వలన కలిగిన తప్ప వేరే అధికారం లేదు. ఉన్న అధికారం దేవుని నుండి నియమింపబడింది. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఓకే. కాబట్టి ఎదిరించువాడు తమ మీదకి తాము శిక్ష తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే అధికారమునకు లేక ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలనేటువంటి కార్యాన్ని. ఎందుకంటే అది దేవుని ద్వారానే అనుగ్రహించబడినది. కాబట్టి దాన్ని ఎదిరిస్తే మనకేం జరుగుతుంది? శిక్ష వస్తుంది, అంతే, శిక్ష కలుగుతుంది. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో ఏమిటంటే వారు అధికారులు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవందే పని కలిగి ఉందాము అని చెప్తూ ఇక్కడ మనకు చెప్పబడే కార్యం ఏంటంటే 13:6-5లో మనం చూస్తాం. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండాలంట. ఏదో మనకు ఈ యొక్క ఆజ్ఞకు లోబడకపోతే మనకి ఏదో పనిష్మెంట్ దొరుకుతుంది, మనం శిక్షిస్తారనే అటువంటి భయం కాకుండా మనం మనస్సాక్షి నిమిత్తము ఉండేటువంటి ప్రతి అధికారానికి మనం లోబడి ఉండాలా అనేటువంటి కార్యం చెప్తున్నాడు. అట్లాగే తీతు రాసేటప్పుడు కూడా తీతుకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మనం ఈ విషయం గమనిస్తుంటున్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, రైట్. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఏమంటున్నాడంటే అధిపతులకు అధికారులకు లోబడి ఉండుడి, ఒబే ద అథారిటీస్ అనేటువంటి లోబడి ఉండి ప్రతి సత్కారం చేయడం సిద్ధ మనసు కలిగిన వారుగా ఉండమన్నారంటాడు. కాబట్టి సిద్ధ మనసుతో అట్లాగే శుద్ధమైన మనసుతో మనము వారికి లోబడి ఉండాలా.
వారి కార్యములన్నింటిలో కూడా మనము ఏం చేయాలంటే విధేయులుగా మనం ఉండాలి. సాత్వికం కలిగిన వారు ఉండాలి మనుషులందరి పక్షంగా మనం. సాత్వికం అనేటివి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభువే మరి ఈ కార్యాన్ని మనకు చెప్తుంటున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో మనకు యేసు ప్రభు ఒక ఉదాహరణగా పెట్టిపోతుంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17th చాప్టర్లో ఇక్కడ ఏమంటున్నాడంటే 24వ వచనం, వారు అంటే యేసు ప్రభు శిష్యులందరూ కలిసి వారు కెపెర్నహూమునకు వచ్చినప్పుడు 60 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అంటే యేసు ప్రభు ఈ 60 షెకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించనను. కాబట్టి ఇక్కడ మరి చుట్టూ ఉన్నట్టు వారు ఏం చేశారంటే యేసు ప్రభు దినాల్లో వచ్చి ఆయన్ను శోధించేదాని కొరకే పేతురు దగ్గర అడుగుతున్నాడు, మీ యొక్క బోధకుడు ఉన్నాడే యేసు, ఆయన మరి పన్ను చెల్లించడా అని అడుగుతున్నాడు. అప్పుడు పేతురు వచ్చేసి మరి చెల్లిస్తాడని చెప్పి లోపలికి వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే యేసు ప్రభు, సీమోనా నీకేమి తోచున్నది? భూరాజులకు సుంకము పన్ను వసూలు ఎవరి వద్ద వసూలు చేదురు, కుమారుడు ఏదనా అన్యులు ఏదన్నా అని చెప్పినప్పుడు చెప్పి, అలాగైతే కుమారుడు స్వతంత్రులే, కానీ ఆయనను మనం వారికి అభ్యంతరముగా ఉండకుండానట్లు నీవు పోయి సముద్రంలో పోయి గాలం వేసినట్లయితే ఒక చేప వస్తుంది బయటికి. ఆ చేప నోట్లో ఏముంటుంది? ఒక షెకెలు దొరుకుతుంది. ఇప్పుడు నీ కొరకు నా కొరకు నీకు ఒక 60 షెకెలు, నాకు ఒక 60 షెకెలు మన పశ్చిమగా తీసుకుని పోయి నా కొరకు నీ కొరకు పన్ను కట్టమంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మరి అధికారానికి లోబడి ఉండాలని చెప్తూ ఆయనే విధేయుడుగా ఉంటూ అక్కడ 60 షెకెలు అనేటువంటి ట్యాక్స్ పన్ను కట్టినాడు అంటున్నాడు. కాబట్టి సోదర సోదరి, మనం విశ్వాసం మనం ఇంకరింత జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయనే అటువంటి యొక్క మరి అధికారుల యొక్క ఆజ్ఞను పాలించబడుకుంటున్నాడు. మరి ట్యాక్స్ కట్టడం కదా, మన విశ్వాసం వారు ప్రత్యేకంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మనం క్లియర్గా ఉండాలి. ఎప్పుడే కానీ ఏ విషయంలో కూడా మనం దాచిపెట్టుకొని అవి దొంగ పత్రాలు చూపించి ఇటువంటి కార్యాలు చేస్తారు కొంతమంది, ఇన్కమ్ ట్యాక్స్ మిగిలించుకునే దాని కొరకై. అది మనకేం మిగలదు అటు చేసినా కూడా. కాబట్టి మనం ఎట్లుండాలా? యథార్థంగా ఉండాలా అంటారు కదా. అదే మనం చూసినట్లయితే చూడి, మరి 22వ అధ్యాయంలో కూడా ఏం చెప్తుంటున్నాడు? 22వ అధ్యాయంలో యేసు ప్రభు మరి తిరిగి అదే మాట కూడా అదే విధమైన కార్యం మనకు చెప్తుంటున్నాడు. 17వ వచనంలో 22వ అధ్యాయము 17వ వచనం 17వ వచనం చెబుతాను. ఏమంటాడంటే, నీకేమి తోస్తున్నది? కైసరులకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుగా హేరోదీయుల్లో కూడా తమ శిష్యులను నా యొద్దకు పంపిరి. కాబట్టి హేరోదీయులు వారు ఒక తెగవారు. వారు ఏం చేశారంటే వాళ్ళ శిష్యులను పంపిస్తూ మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని యేసు ప్రభువుని అడగండి చూస్తాం. చిక్కులో పెట్టాలని, ఎట్లాగైనా యేసు ప్రభువును చిక్కు ప్రశ్నలు వేసి ఆయన దగ్గర తప్పు కనిపెట్టాలని. సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు, ఆయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు, ఆయన దగ్గర ఎట్లా తప్పు కనిపెట్టాడు. కాబట్టి ఇక్కడ హేరోదీయులు జ్ఞానులు అజ్ఞానంగా మాట్లాడుతుంటున్నారు. ఆయన శిష్యులు పంపించినప్పుడు యేసు వారి చెడుతనం పెరిగి వారి చెడుతనం పెరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని చెప్పగా వారు ఆయనకు ఒక దేనారం తీసుకొని వచ్చినారు. దేనారం అనేటువంటి కదా, దీనారం చూసినప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే, దీనిపై నుండి రూపం ఎవరిది, దీనిపై నుండి రాత ఎవరిది అని అడిగినప్పుడు వారు కైసరువి అన్నాడు. అంటే చక్రవర్తి కైసరు అంటే. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరుకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి, కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు కైసరువి కైసరుకి, దేవునికి. కాబట్టి ఏది కైసరికి ఎలా, ఏది దేవునికి ఎలా. కైసరుకు ఆయన మనం చెల్లించవలసిన పన్ను మరి ఏదైనా కూడా ఆయనకు చేయవలసిన కార్యం మనం చేయాలి. అదే సమయంలో దేవునికి మనం మన హృదయాన్ని ఇవ్వాల్సిన, మన హృదయం ఆయన ఇవ్వాలి, మన అంతరంగం ఎప్పుడు ఆయనకు సమర్పించుకోవాల్సిన వారుగా ఉంటున్నాము అనేటువంటి ఎంత మరి క్లారిటీగా అక్కడ యేసు ప్రభు వారితో చెప్పినాడు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడిపోయినారు. కాబట్టి ప్రేమైన వారులారా, మనకు చెప్పబడే కార్యం ఏంటంటే మనం అధికారములకు లోబడి ఉండాలా, అధికారంకు లోబడి ఉండాలా అని చెప్పినప్పుడు ఈ యొక్క కార్యమని మనం గమనించాం. అట్లయితే ఎందుకొరకు మనం లోబడి ఉండాలంటే యేసు ప్రభు కొరకు మనం లోబడి ఉండాలి. మన ప్రభు కొరకై మనము లోబడి ఉండాలా. ఎందుకంటే ఈ లోకంలో మన ప్రభు కొరకై అనేక విషయాలు మనం సహించవలసి అనుకుంటున్నాం. అనేక విషయాల్లో మనం సహించవలసి అనుకుంటున్నాం కదా. మత్తయి సువార్త
5వ అధ్యాయం 11వ వచనంలో ఏం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించుని మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకంతో మీ ఫలము అధికమగును. కాబట్టి అన్యాయముగా నా నిమిత్తం ఎవరైతే నేను దూషిస్తారో, హింసిస్తారో అప్పుడు సంతోషించుడి, ఎందుకంటే దానికి ఒక ఫలం పరలోకంలో మీకు ఉంటుంది. చూసా? కాబట్టి అన్యాయమును సహించుట అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అన్యాయమును సహించుట అనేటువంటిది ఎందువరకు? ప్రభు నిమిత్తమై, మనం దేవుని మహిమార్థమై కదా. నేను ఎందుకు అట్లా సహించాలా? నేను ఎవరైనా నన్ను దూషిస్తే నేను దూషిస్తాను, అట్లా లేదు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఎవరైనా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపమని, అంటే తగ్గించుకునుట అనేటువంటి దీనత్వం అనేది చూపించాలంటాడు. తర్వాత 10వ అధ్యాయంలో అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? 10వ అధ్యాయము 22వ వచనంలో, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షించబడును. కాబట్టి నా నామం నిమిత్తం మీరు ద్వేషించబడతారు. అదే కదా జరుగుతానే దీని దినాల్లో. మనం ఎక్కడైనా బయటికి పోయి మేము ప్రభు బిడ్డలము, యేసు ప్రభు బిడ్డలము, యేసు ప్రభు నమ్ముకున్నాము, క్రిస్టియన్స్ అంటే ఏమంటారు? మీకు దీంట్లో స్థలం లేదు, మీకు ఇక్కడ చోటు లేదు, మీకు కొన్నిసార్లు అయితే మీ యొక్క అపార్ట్మెంట్లో మీకు ఫ్లాట్స్ ఇవ్వము, అద్దెకి ఇవ్వము అనేటువంటి డిస్క్రిమినేషన్ చూపిస్తారు, భేదం చూపిస్తారు. ఎందుకొరకు? మరి ఇవన్నీ జరిగినప్పుడు మనం వారి ద్వారా ద్వేషించబడతామంట. ఎట్లాగా? ఆయన నామం నిమిత్తమై మనం ద్వేషించబడినప్పుడు ఇక్కడ ఏం చెప్తావు? సహించినట్లయితే మీరు ధన్యులు. చూసా? కాబట్టి ఆయన నామం నిమిత్తమై, యేసుక్రీస్తు నామం నిమిత్తమై మనం ఆ యొక్క ద్వేషాన్ని సహించాలి. అట్లాగే అదే 39లో మనం చూసినట్లయితే, అదే 10వ అధ్యాయం 39లో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, ఒకడు నన్ను వెంబడించుకోనలా ఒకడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అని చెప్తుంటున్నాడు. కాబట్టి తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. అంటే ఆయన కొరకే ప్రాణము పోగొట్టుకునుట లేక ప్రాణము పెట్టుట అనేటువంటి కార్యం గురించి. ఆయన నిమిత్తమై హింసించబడుతుంటున్నాం, దూషించబడుతున్నాం, కొన్నిసార్లు మరి హత్యలు కూడా చేయబడుతుంటున్నారు. యేసుక్రీస్తు నామమును, యేసుక్రీస్తు వార్తను ప్రకటిస్తే దొమ్మిగా వచ్చేసి మరి వారిని చంపేవాళ్ళుగా కూడా ఉంటున్నారు. హతసాక్షులకు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా మనం సహించవలసి వారు ఉంటాం, సిద్ధపడవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే ప్రాణమును యేసు ప్రభువుకి అప్పగించేవాడు దాన్ని పొందుతాడు. ఎట్లా అంటే అది నిత్య జీవం కొరకై పొందుతాడు అన్నమాట. ఎవరైతే యేసు ప్రభు కొరకై మరి ఏదన్నా ప్రాణాపాయన కార్యం వచ్చినప్పుడు వెనక్కిపోతే అప్పుడు దాన్ని పోగొట్టుకుంటాం మనం. కాబట్టి ఆయన కొరకు ప్రాణం సమర్పించుట అనేటువంటిది. అంతే అదే 19వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటాడంటే 19వ అధ్యాయము 29వ వచనంలో మాట చెప్తుంటాడు. 19వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ చేస్తుంటే, నా నిమిత్తము అన్నదమ్ములనైను, అక్క చెల్లెళ్ళనైను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైను, భూములనైను, ఇళ్ళనైను విడిచిపెట్టు ప్రతివాడు ఈ లోకంలో ఆయన కొరకై ఇప్పుడు చెప్పబడినటువంటి ఆయన నామ నిమిత్తమై అన్న చెల్లెలు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలనైను, భూములనైను, ఇండ్లనైను విడిచిపెట్టు ప్రతివాడు 100 రెట్లు పొందును. 100% యూ విల్ గెట్. కాబట్టి 100% నీకు అక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు కొట్టున్నాడు, నువ్వు పోగొట్టుకునే దానికంతా. ఇదియుగాక, ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేది మాత్రమే కాకుండా ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. అది అడిషనల్గా బోనస్, నిత్య జీవం. కాబట్టి ఆయన నిమిత్తమై మనం శ్రమపడవలసి వారుకుంటున్నాము, కొన్ని మనం లాస్ చేసుకోవాల్సిన వారుకుంటున్నాము, నష్టపోవలసిన వారుకుంటున్నాము. నష్టపోయినప్పుడు నువ్వు దాని గురించి విచారించద్దు, ఆ నష్టానికి 100 ఆయన ఇచ్చేవాడుకుంటున్నాడు. అదే సమయంలో నిత్య జీవాన్ని మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆ యేసు క్రీస్తు నిమిత్తమై మనం ఈ లోకంలో మరి ఆ శ్రమను అనుభవించవలసి అనుకుంటున్నాం. అదే 1 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తే ఏమంటాడంటే 1 కొరింథీయులకు 4వ అధ్యాయంలో 1 కొరింథీయులకు 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు ఇక్కడ, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారమును, మీరు క్రీస్తునందు బుద్ధివంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. కాబట్టి క్రీస్తు నిమిత్తము ఒకవేళ మనల్ని పిచ్చోళ్ళు అంటారు ఎవరైనా కదా, ఆయన నిమిత్తము వెర్రివారన్నా కూడా పర్వాలేదు, సహించాలి మనం. ఎందుకంటే
ఏంట్రా వీడు మనం ఎప్పుడైనా సువార్త చెప్తే ఇతరులకు పోయి ఎప్పుడు చూసినా వీడు ఏదో యేసుప్రభు అంటాడు, మరి రక్షణ అంటాడు, ఏంటిని అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసహించుకుని మనల్ని అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటున్నారు. ఓ ఇతను వస్తున్నాడా, ఇంక ఇతను బైబిల్ గురించి చెప్తాడు, మనకు వద్దులేని తప్పించుకొని పోతారు కొంతమంది. అంటే వారు మనం ఎటువంటి వారు ఉంటున్నామంటే వారు మనల్ని చూసి వెర్రివారు అనుకుంటారు. వీళ్ళకు బ్రతికే తెలియదు ఈ లోకంలో, ఏదో ఎప్పుడు బయలు పట్టుకొని పోతూ ఉంటాం అనేటువంటిది. అది కూడా ఆయన నామ కొరకే మనం సహించవలసి వారుకుంటున్నాం. మనం వెర్రివారంగా కావాల్సి ఉంటున్నాం ఆయన నామనిమిత్తమై. అట్లాగే 11వ వచనంలో ఏమంటాడు, ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుదులు తినుచున్నాము, నిలవరమైన నివాసస్థలము లేదు అని చేసి చూసినట్లయితే హింసించబడుచుంటున్నాము, మరి చూసినట్లయితే దూషించబడి మరి అక్కడ మేము దూషించకుండా ఉంటున్నాము, హింసించబడి దాన్ని సహిస్తుంటున్నాము అని చెప్తుంటున్నాడు. కాబట్టి సహించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం ఉంటుంది. అందుకొరకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఆయన స్వార్థ విషయమై ఆయన స్వార్థను మనం బోధించడం మాత్రమే కాకుండా దాని కొరకే మనం శ్రమపడవలసిన వారిగా ఉంటున్నాము అంటున్నాడు. చూడండి, ఏలైనగా మీరు నాయందు చూచినట్టు వినట్టు నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలుగుతున్నందున క్రీస్తునందు విశ్వాసించుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన మనకు అనుగ్రహించను. కాబట్టి శ్రమపడాలా, దాన్నే శ్రమపడుట అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు నిమిత్తం శ్రమపడుట. కాబట్టి ఇప్పుడు మరి తిరిగి మనము 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 14 వచనంలో ఏమంటున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు చూడండి, 4:14 ఏమంటున్నాడంటే, క్రీస్తునామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. కాబట్టి వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్ ఇఫ్ యు ఆర్ అండర్ గోయింగ్ సఫరింగ్స్ ఫర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఆయన కొరకై, ప్రభు కొరకై మనం ఎటువంటి వారంగా ఉండాలా, సహించే వారంగా ఉండాలా. ఈ లోకంలో ఉండేటువంటి అధికారులకు లోబడిన వారంగా ఉండాలా, లోకంలో ఉండేటువంటి రూల్స్కి మనం లోబడిన వాళ్ళంగా ఉండాలా. ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువే చెప్పినాడు ఆ రూల్స్. అధికారులను గణపరచాలా, పన్ను కట్టాలా అనేటువంటి కార్యాన్ని గురించి యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి ఆయన మాదిరిని మనం వెంబడించవలసి వారుకుంటున్నాం. ప్రియమైన సోదరుని జీవితంలో కూడా అటువంటి మాదిరిని మనం వెంబడించవలసి వారుగా ఉంటున్నాం. అందుకొరకే ఏమంటాడంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడమునకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజులందరికీ, అధిపతులకును, నాయకులకును అందరికి కూడా మీరు లోబడి ఉండాలా. ప్రభువునందు లోబడి ఉంటా, చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువునందు లోబడి ఉంటా అంటే ప్రభు మార్గంలో నుంచి బయటకు పోకుండా ఆ పరిధిలోనే మనము ఈ యొక్క లోకల్గా ఉన్నట్టు ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు, తప్పు. శ్వాసలో తిరుగుబాటు చేయటం తప్పు. ఎందుకంటే దేవుడే వారికి ఇచ్చినాడు ఒక అధికారము. ఒకవేళ వాళ్ళు దుర్మార్గులు అయితే దేవుడే తీసేస్తాడు ఒకసారి అనేటువంటి ఒక మనోభావమును కలిగిన వారు ఉండాలి విశ్వాసంలో. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ యొక్క వాక్యం మనకు బోధించిన కార్యం మనకు బయలుపరచబడి. కాబట్టి దేవుడు ఆ విధంగా ఉండటకు, ఆయన జ్ఞానంతో మనం నింపుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.